వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా కేతపల్లిలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని హామీ. దంపతులు ఎలక్ట్రానిక్ డివైజర్లతో పేకాట ఆడిస్తూ మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు. 6గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు. డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గత 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన బీజేపీ కార్యకర్త ఐతెగోని అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులను హర్యానా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. మీరు ప్రెస్ వాళ్ళందరూ కొద్దిగా ఎంత కంటే అంత కవర్ అవుతుంది కదా. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని సూర్యాపేటలోని బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరంలో జరుగుతున్న శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు పాల్గొన్నారు. తర్వాత పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ప్రియదర్శన లైన్ తొందరగా ముందు పంపేయండి. మధ్య లేకుండా లైను మంగళ వాయిద్యాలు ఆపండి. ఒకే ఆచమనీయంతో నక్షత్ర ముహూర్తాలకు నవంశ దాదాంశ త్రయాంశ సుప్రసన్న సుమూర్తి సీతారామచంద్ర భగవాన్ సీతా మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై శ్రీరామ్. మరి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. గత 46 సంవత్సరాలుగా దేవుని సంకల్పంతో, కార్యకర్తల బలంతో ఇక్కడ దేదీప్యమానంగా 46 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఈ కార్యక్రమాలు చేసి ఆర్థికంగా వారు ఖరాబ్ కాకుండా, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క వ్యాపారస్తుని
ఈ చుట్టుపక్కల వ్యాపారస్తులు కూడా సీతారామచంద్ర భగవాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామచంద్ర భగవాన్ కి సీతా మాతా కి జై హలో హలో దయచేసి స్టేజ్ మీద నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోండి కింద భక్తులకి గత 45 సంవత్సరాలుగా ఈ ఉత్సవ కమిటీ నీలమోదయ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు లోక కళ్యాణార్థం ఏర్పాటు చేసిన ఈ సీతారామ కళ్యాణానికి హాజరైన పెద్దలందరికీ రేపటిలో గత 9 సంవత్సరాలుగా మనం ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఏ పండుగలు వచ్చినా ఏదైనా సరే అందరూ అన్ని వర్గాల ప్రజలు కలగలుపుకొని ఒకరి ఆచారాలు సాంప్రదాయాలు ఇంకొకరు కూడా గౌరవిస్తూ ఒక శాంతియుతమైన శాంతియుతమైన పద్ధతుల్లో మన వ్యాపారాలని మన వృత్తుల్ని నిర్వహించుకుంటూ సూర్యాపేటను ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మరి రాముల వారి సీతారాముల వారి ఆశీస్సులతోని మరి గత 9 సంవత్సరాలు ఎట్లయితే కాలం అవుతుందో ప్రకృతి సహకరిస్తుందో అదే పద్ధతుల్లో ఈ సంవత్సరం అంతా కూడా మనకు ప్రకృతి కరుణించాలని సీతారాముల వారి ఆశీస్సులు మన పైన నిండుగా ఉండాలని ఈ సంవత్సరం కూడా మంచి కాలమై పంటలు పట్టి అందరూ కూడా శుభశాంతులతో ముందుకు పోవాలని సూర్యాపేటను మరింత సుందరంగా అందంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్లాట్లో పేకాట బెట్టింగ్లు నిర్వహించడంతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్లతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు 5గురిని హైదరాబాద్ బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఒంగోలుకు చెందిన మలిపేడి అవినాష్ కుమార్ బాచుపల్లి మయూరా వర్చువల్ గ్రీన్ హౌస్లో ఫ్లాట్ నెంబర్ 201లోని నివాసం ఉంటూ ఉన్నాడు. ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న అవినాష్ కుమార్ తన ఫ్లాట్లో పేకాట క్లబ్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్మిటర్, స్కానింగ్ డివైస్, మైక్రోఫోన్లతోటి ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులను పేకాడేందుకు వచ్చిన వారికి ఇచ్చేవాడు. తర్వాత పేకాటపై బెట్టింగ్ నిర్వహించేవాడు. ఎలక్ట్రానిక్ డివైజెస్ తో సాయంతో బెట్టింగ్ లో ఎవరు గెలుస్తారు, ఎంత బెట్టింగ్ వేయాలో ప్లాన్ చేసి మోసం చేసేవాడు. పేకాట క్లబ్ గురించి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు అవినాష్ కుమార్ కు ఫ్లాట్ పై దాడులు చేశారు. ఇక అవినాష్ తో పాటు పేకాట ఆడుతున్న నిజాంపేటకు చెందిన దండు రాజేష్, బహదూర్పల్లికి చెందిన గప్ప నరేష్ కుమార్, ఈస్ట్ గోదావరికి చెందిన సోడిశెట్టి రాఘవ, నెల్లూరుకి చెందిన తన్నీరు కోటేశ్వరరావు, వెస్ట్ గోదావరికి చెందిన బాదారు గంగరాజును అరెస్ట్ చేశారు. 3 మైక్రోఫోన్లు, ట్రాన్స్మిటర్ డివైస్, 7 సెల్ ఫోన్లు, 12 సెట్ల స్పెషల్ స్కానింగ్ ప్లే కార్డ్స్, 29 లక్షలకు పైగా క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పుడు అది కొంచెం డ్యామేజ్ అయింది. ఇది స్విచ్ ఈ స్విచ్ ఆన్ చేసి పెట్టేస్తారు అనమాట. ఇక్కడ మళ్ళీ బటన్ ఆన్ బటన్ ఇది యాక్టివ్ అయిపోతుంది. ఇట్లా పెట్టేస్తారు షోలో పెట్టేసి ఇంకా కొన్ని డబ్బులు దీని మీద పెట్టేస్తాడు. పెట్టేసి మామూలు డబ్బులు లాగా పెట్టేసుకుంటాడు. ఇది హెడ్ ఫోన్స్ లో మళ్ళీ ఇది ఏం ఇన్ అవుట్ అనేది దీంట్లో చెప్తాను. మైక్రోఫోన్ ఇది. ఇమీడియట్గా సైబరాబాద్ పోలీసుకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసినటువంటి ఎస్ఓటీ సిబ్బంది, ముఖ్యంగా రషీద్, అడిషనల్ ఎస్పీ గారు, శోభన్ గారు,
అదేవిధంగా ఏసీపీ చంద్రశేఖర్, SHO నరసింహారెడ్డి, అదేవిధంగా SOT ఇన్స్పెక్టర్ రాహుల్, వారి సిబ్బంది మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. వీరందరికీ కూడా సరైన రివార్డ్స్ ఇవ్వమని సిపి గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అనేది అదంతా ఈ ప్లేయింగ్ కార్డ్స్ కూడా స్కానర్ ఆల్రెడీ ప్లేయింగ్ కార్డ్స్ లోపల ఉంది కాబట్టి ఫోన్లో ఉన్నటువంటి చిప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ అన్ని స్కాన్ అవ్వడం జరుగుతుంది. ఈ స్కానింగ్ అయిన తర్వాత అతనికి ఎక్కడి వరకు అయితే మనకి ఏ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుంది అనే మెసేజ్ కూడా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆడటానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నష్టపోవటమే జరుగుతుంది. సో ఈ ఇమీడియట్గా సైబరాబాద్ పోలీసుకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసినటువంటి SOT సిబ్బంది, ముఖ్యంగా రషీద్ అడిషనల్ SP గారు, శోభన్ గారు, అదేవిధంగా ఏసీపీ చంద్రశేఖర్, SHO నరసింహారెడ్డి, అదేవిధంగా SOT ఇన్స్పెక్టర్ రాహుల్, వారి సిబ్బంది మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. వీరందరికీ కూడా సరైన రివార్డ్స్ ఇవ్వమని సిపి గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో వాచ్పల్లి ఏరియాలో మనకి మయూరి ఫార్చ్యూన్ గ్రీన్ హౌస్ ఫీల్డ్ అపార్ట్మెంట్స్లో మనం ఒక రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మనం ఒక ఆర్గనైజర్ని, హైటెక్ గేమింగ్ ర్యాకెట్ని మనం బస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దీంట్లో ఉన్నటువంటి మోడస్ ఆపరెండి ప్రకారం మనం అన్వేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోను, ట్రాన్స్మిటర్స్, స్కానింగ్ డివైజెస్, మైక్రోఫోన్స్, అదేవిధంగా స్పెషల్లీ మేడ్ గేమింగ్ కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్, అంటే ఇవి కూడా వీటిలో ఎన్క్రిప్టెడ్ ఉందన్నమాట. సో దీంట్లో మోడస్ ఆపరెండి ఏంటంటే అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్కి ఎదురుగా ప్లేయింగ్ కార్డ్స్ పెట్టినప్పుడు ఆ ప్లేయింగ్ కార్డ్స్ ప్యాటర్న్ మొత్తాన్ని ఆ మొబైల్ ఫోన్ స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసినప్పుడు దాంట్లో మనం ఎక్కడి వరకు అయితే దాన్ని కార్డుని మనం బ్రేక్ చేస్తాము, కార్డ్స్ని తీస్తాము, ఆ నెంబర్ని ప్లస్ అదేవిధంగా ఇన్ అండ్ అవుట్లో మనకి ఆ నెంబర్ అనేది ఇన్లో పడుతుందా అవుట్లో పడుతుందా అనేటటువంటి మెసేజ్ కూడా ఇతనికి ఫోన్లో డిస్ప్లే అవుతుంది. ఏ నెంబర్ వరకు కట్ చేస్తారు, ఆ నెంబర్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా అనేటటువంటి మెసేజ్ కూడా ఫోన్లో డిస్ప్లే అవుతుంది. సో ఎవరైనా సరే ఈ గేమింగ్ ఆడటానికి వచ్చిన వాళ్ళకి అనుమానం వచ్చి ఒకవేళ ఇక్కడ మొబైల్ ఫోన్ కనుక తీపిచ్చేస్తే అతని దగ్గర ఒక 500 నోట్స్ బండిల్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనకి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఆ నోట్స్లో ఇన్బిల్ట్ చేసి ఉంటుంది. దాని నుంచి కనుక ఒక మైక్రోఫోన్ రిసీవర్ చెవిలో పెట్టుకుంటే మనకి క్లియర్గా ఏ నెంబర్ దగ్గర బ్రేక్ అవుతుంది, అది ఇన్ అండ్ అవుట్ అనేది ఏ నెంబర్ ఎట్లా పడుతుంది అనేది అతనికి మైక్రోఫోన్ ద్వారా వాయిస్ అనేది రావటం జరుగుతుంది. దీంతో 100% అతను ఖచ్చితంగా ఆడినటువంటి వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకోవటమే జరుగుతుంది. మనం రైడ్ చేసిన టైంలో ఆర్గనైజర్ దగ్గర ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మనం క్రైమ్ సీన్లో నుంచి ఒక మొబైల్ ఫోన్, ఇది చైనా మేడ్ మొబైల్ ఫోన్, అదేవిధంగా ఇంకా 3 మైక్రోఫోన్స్ ప్లస్ 500 నోట్ బండిల్ డివైస్, దాంట్లో కూడా డివైస్ ఉంది, అది మీకు ఇప్పుడు షో చేస్తాము. 7 మొబైల్ ఫోన్స్, నార్మల్ మొబైల్ ఫోన్స్, 1 క్యాష్ కౌంటింగ్ మిషన్, అదేవిధంగా 12 సెట్స్ ఆఫ్ స్పెషల్లీ స్కానర్ ప్లే కార్డ్స్, అదేవిధంగా నెట్ క్యాష్ 29,1150 సీజ్ చేయడం జరిగింది. మొత్తం 35 lakhs వర్త్కి సంబంధించినటువంటి మొత్తం సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 క్యాన్సర్కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి
ఉపాధి అవకాశం, ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గతంలో పెద్ద కొడుకు ఇప్పుడు చిన్న కొడుకును కన్న తల్లి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో చోటు చేసుకుంది. ఏడాది క్రితం పెద్ద కొడుకును కన్నయ్యను తల్లి చంపింది. ఆ తల్లి అంతటికితో ఆగకుండా మళ్ళీ ఇప్పుడు 6 ఏళ్ల కొడుకును చంపింది. భర్త భరత్ ఫిర్యాదుతో భార్య లావణ్యపై కేసు నమోదు చేశారు. తల్లి లావణ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివార్లోని స్థానిక సబ్స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట వైపు వెళుతున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురంతో ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద దురంతో ఎక్స్ప్రెస్ బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ భీమడోలు రైల్వే గేటు వద్దకు చేరుకుంటుంది. అయితే రైలు వస్తున్న సమయంలో గేటును ఢీకొని పట్టాలపైకి వచ్చి బొలేరో వాహనం ఆగిపోయింది. దీంతో దురంతో ఎక్స్ప్రెస్ వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. బొలేరో వాహనంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా రైలు పట్టాలపై వాహనం నిలిచిపోవడంతో ఆ వాహనాన్ని వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. అయితే ఆ వాహనాన్ని ఢీకొని రైలు మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో బొలేరో వాహనం నుజ్జునుజ్జైంది. గంజాయి కేసులో 6 నిందితులను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కె శ్రవంతిరాయ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఐతానగర్
ప్యాడిసన్ పేటకు చెందిన ఐలా శ్రీనివాస్ అలియాస్ సాయి పాత నేరస్తుడు. గతంలో వివిధ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. వ్యసనాలకు అలవాటు పడిన శ్రీనివాస్ ఈజీ మనీ కోసం గంజాయి విక్రయాన్ని ఎంచుకున్నాడు. నర్సీపట్నంలోని విష్ణు అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి తెనాలిలో వ్యసనపరులకు విక్రయిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన మరో 5 యువకులతో కలిసి బుధవారం ఐతానగర్ కమ్యూనిటీ హాల్ వద్ద గంజాయిని పొట్లాలుగా కడుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. శ్రీనివాస్తో పాటు నందలపేటకు చెందిన దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లు, అలాగే ఐతానగర్కు చెందిన తాడికొండ చంద్రశేఖర్, తాడిపూడి సునీల్, పల్లె సంజయ్ అలియాస్ పాల్, వల్లభాపురం సునీల్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేజీ గంజాయిని 500 చొప్పున కొనుగోలు చేసి దానిని 10 గ్రాములు 20 గ్రాములు పొట్లాలు కట్టి 10 గ్రాముల పొట్లాన్ని 200కు వ్యసనపరులకు విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న 6 నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐ వెంకట్రావు, ఎస్ఐ శివరామయ్య సిబ్బందిని అభినందించారు. కాగా పట్టణంలోని ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం చర్చనీయాంశమైంది. గతంలోనూ ఇదే తరహాలో గంజాయి విక్రేతలను పట్టుకుని కేసులు నమోదు చేసిన పరిస్థితిలో మార్పు లేకపోవడం, పైగా విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులలో పరిధిలో గల ప్యాడిసన్పేట కమ్యూనిటీ హాల్లోని కొంతమంది వ్యక్తులు గంజాయి నిల్వ నుంచి అక్కడ నుంచి అమ్మకాలు చేస్తున్నారని చెప్పి సమాచారం అందినాక మన తెనాలి 2 టౌన్ ఎస్ఐ శివరామయ్య మరియు వాళ్ళ స్టాఫ్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ 7 వ్యక్తులు గంజాయి బస్తాల్లో ఉన్న గంజాయిని చిన్న పొట్లాలుగా చుడుతూ ఉన్నారు. వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా అందులోని మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అలసాయి అనే వ్యక్తి, ఇతను ఇక్కడి నుంచి ఏజెన్సీకి వెళ్ళి ఏజెన్సీ దగ్గర ఒక వ్యక్తి దగ్గర విష్ణు అనే వ్యక్తి దగ్గర గంజాయిని 15 కేజీలు దాదాపు గంజాయిని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసి కేజీ 5,000 చొప్పున కొనుగోలు చేసి దాన్ని ఇక్కడికి తెనాలికి తీసుకొచ్చి తెనాలి పట్టణంలోని చిన్న ప్యాకెట్లుగా చుట్టి 500 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్గా చుట్టి 200 రూపీస్కి ఇలాగ లోకల్లోనే ఉన్న కస్టమర్స్కి కానీ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఇట్లా అమ్మకాలు చేస్తున్నారని చెప్పి అతను వెల్లడించాడు. దీని మీద ఇంకా ప్రశ్నించగా ఇంకొక మనకి మొత్తంగా కలిపి 6 వ్యక్తుల్ని ఇందులో తీసుకున్నాము. ఇందులో 6 వ్యక్తులు కూడా ఐతానగర్ చెందిన వాళ్ళు. వాళ్ళ పేరు ఐలా సాయి అనే వ్యక్తి, మను శివశంకర్, చంద్రశేఖర్, పల్లె సంజయ్, ఇట్లాగా మొత్తం అంతా కలిపి 6 ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎంతో చాకచక్యంగా పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న 15 కేజీల గాంజాని సీజ్ చేసిన తెనాలి 2 టౌన్ ఎస్ఐ గారికి, అలాగే పర్యవేక్షించేదంతా కూడా జరిగేలా చూసిన సిఐ వెంకట్రావు గారికి కూడా కంగ్రాచులేషన్స్. వెల్డన్. నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాముడి ఆలయం వద్ద టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసులకు సైతం దెబ్బలు తగిలాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోసారి గొడవ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి సరదాల కోసం అంటూ వారిని ఇష్టానుసారంగా పెంచడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా
పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అనంతరం కొన్ని సందర్భాలలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు పిల్లలు దానిని భరించలేక కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భూపాలపల్లి జిల్లా కాటారంలో చోటు చేసుకుంది. సెల్ ఫోన్, కేబుల్ టీవీ రీఛార్జ్ చేయించమని అడిగినందుకు తల్లి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 9వ తరగతి చదువుతున్న తరుణ్ రీఛార్జ్ కోసం తల్లి యశోదను డబ్బులు అడిగాడు. చదువుకునే వాడికి అవన్నీ ఎందుకు అని ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన తరుణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సత్యసాయి జిల్లా లేపాక్షి సమీపంలోని జీన్స్ తయారీ పరిశ్రమ సర్డెనిమ్లోని వారం తిరగకుండానే మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో జీన్స్ తయారు చేయడానికి ఉపయోగించే దూది, దారం గోడౌన్లో నిల్వ ఉంచారు. అది మొత్తం కాలిపోయినట్లు తెలుస్తోంది. బాగా వీడియో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా కేతపల్లిలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని హామీ. సూర్యాపేటలోని బొడ్రాయి బజార్లో శ్రీ వేదాంత భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు. స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు. ఎలక్ట్రానిక్ డివైజర్లతో పేకాట ఆడిస్తూ మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు. 6గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.